వెళ్ళేది దుబాయ్కి. చిట్టాడు బాయ్ చెప్పు. బాయ్ చెప్పమా. ఓమా బాయ్ చెప్పు. మొత్తానికైతే మనం ప్రాసెస్ అంతా చేసుకొని లోపలికి వచ్చేసాము. ప్రాసెస్ ఎలా జరిగిందంటే నాకు కొంచెం ఐడియా ఉంది, అది లైక్ కొంచెం గుర్తుంది, అది చెప్తాను. ఏం లేదు, లైక్ నార్మల్గా వెళ్ళిన వెంటనే వాళ్ళకి అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరు ఉంటారు పోలీస్ వాళ్ళు. వాళ్ళకి మన విజిట్ వీసా ఏదైతే వెళ్తున్నామో దేనిపైనో అది చూపించాలన్నమాట. అవన్నీ మనకి ముందే లైక్ అప్లై చేసేటప్పుడే తెలుస్తుంది ఏవేవి తీసుకొని వెళ్ళాలని. ఇంకా నేనైతే వాళ్ళు అడిగింది అయితే నన్ను పాస్పోర్ట్ ఒకటి అడిగాడు ఆయన, అండ్ ఇంకా ఆధార్ కార్డు వీసా ఫోన్లో చూపించినా పర్వాలేదు అన్నట్టు చూపించాను. అండ్ ఇంకా లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళాక మన ఫ్లైట్ ఎక్కడ వస్తుంది అనేది అండ్ మన లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ ఇవ్వడానికి కోసం ఒకటి చూపించారనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళాక అక్కడ మనము లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చాక సంథింగ్ మనం చేసుకునే ఫ్లైట్ బట్టి మనం ఇంతే తీసుకొని వెళ్ళాలనేసి ఉంటుంది కదా. సో ఇంకా 25 kgs ఉన్నింది నా అంతే ఉన్నింది అనుకుంటే, 13 or 25 ఇంకా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ వాళ్ళు మనకి ఇస్తారనమాట ఏ ప్లాట్ఫామ్ దగ్గర లైక్ ఏ గేట్ దగ్గర వస్తుంది అని. దాన్ని ఇంకా తీసుకొని వెళ్ళి ఫస్ట్ నెక్స్ట్ మనము మైగ్రేషన్ చేసుకోవాలన్నమాట. మైగ్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు అదే మనమేనా వెళ్ళేది, మన బదులు వేరే వాళ్ళు వచ్చినారా మనిషి అనేది అంతా చెక్ చేసి తర్వాత లోపలికి పంపిస్తారు. మనం ఏదైతే చిన్న బ్యాగ్ తెచ్చుకుంటామో దాన్ని కానీ వాళ్ళు చెక్ చేయడానికి ప్రతి ఒక్క ఐటెం తీసి బయట పెట్టమంటారు. అబ్బాయిలు అయితే ఏకంగా షూస్ కానీ బెల్ట్ కానీ అవన్నీ కానీ తీసి పెట్టి తర్వాత రమ్మన్నారు. సో ప్రాసెస్ అయితే బాగానే ఎక్కువనే జరిగింది. అండ్ ఓవరాల్గా ఇంకా ఇంతవరకు చూపించాను కదా, ఇవన్నీ లైక్ ఇంతే ఉన్నాయన్నమాట షాప్స్ అయితే. అండ్ ఇలాగనే వెళ్ళొచ్చు అండ్ నార్మల్గా నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. నేను స్టార్టింగ్ కదా ఎందుకు ఆ ప్రయత్నాలన్నీ చేయడం అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. ఇంకా నార్మల్గానే నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకా మనకి ఏదో గేట్ ఇచ్చారు, అది ఇంకా టైం చాలా ఉంది కదా, సో అందుకోసం నేను ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇంకా మన ఫ్లైట్ వచ్చినాక తర్వాత లేసానమాట. ఇంకా అఫ్కోర్స్ మన ఫ్లైట్ ఇంకా రాలేదు, ఇది వేరే వాళ్ళ ఫ్లైటే, అందుకని ఇంకా వీళ్ళందరూ వెళ్ళి తర్వాత మన ఫ్లైట్ రావాలి కదా అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి మరి అలా తిరిగేసి వచ్చాను. ఇంకెలానో మన ఫ్లైట్కి చాలాసేపు ఉంది కదా అని చెప్పేసి ఇంకా సర్లేదని తిందాం వెళ్ళి అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అంటే వీళ్ళు ఫ్లైట్ వాళ్ళు ఇస్తారు, బట్ మనం వెళ్ళే టైంకి అది అంత చూసుకుంటే కొంచెం ఎక్కువసేపే ఉన్నిందనమాట. సో అంతా క్యాలిక్యులేట్ చేసుకొని అవ్వదులే అని చెప్పి పోయి తిందామని చెప్పేసి వెళ్ళానమాట. ఇంకా ఇవంతా అదే ఎమిరేట్స్, ఇండిగో అవే ఉన్నాయి ఫ్లైట్స్. ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇంకా సర్లే ఇంకెన్ని చూస్తాంలే ఫ్లైట్స్ గుర్తు ఎంతసేపు కూర్చొని చూస్తే వెళ్తున్నాయి వస్తున్నాయి. స్టార్టింగ్ అయితే వావ్ ఎంత బాగా వెళ్తుంది అనుకున్న తర్వాత అదే కనబడుతుంది ఆ కిటికీ దగ్గర. ఇంకా సర్లే కష్టం కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళేమని తిందాము అని చెప్పేసి ఇంకా వెళ్ళానమాట. ఇంకా వెళ్దాం అనుకున్నప్పుడు ఇంకా ఏదో ఎంత ప్రాసెస్ జరుగుతుంది, సర్లే చూసి వెళ్దాంలే ఏం చేసేది ఉందని చెప్పేసి కూర్చున్నాను. ఫ్లైట్ వచ్చిన వెంటనే వీళ్ళు ఏదో ఇది తీసుకుని వచ్చారు, ఇవేవో చిన్నగా ట్రక్స్ అవన్నీ వచ్చాయి. ఇంకా అంతే ఈ హడావిడి అంతా చేస్తూ ఉన్నారు. చూడండి మీరు సౌండ్, రియల్ సౌండ్తో. చూసారా లైక్ అది ఎట్లయితే తిరిగేసి దాన్ని గేట్ దగ్గరకు వచ్చిందో. అండ్ అది ఏంటంటే వాళ్ళు తెచ్చి పెట్టింది మనుషులు దాని నుంచి దాని లోపలికి వెళ్ళి లైక్ ఫ్లైట్ ఎంత హైట్ మనం ఎక్కలేం కదా, స్టెప్స్ ఎక్కకుండా వాళ్ళు డైరెక్ట్గా అప్పుడు మామూలుగా మూవీస్లో స్టెప్స్ ఎక్కేటట్టు పెట్టేవాళ్ళు కదా, ఇక్కడ నాకైతే ఏం స్టెప్స్ కనపడలే నేను వెళ్ళినప్పుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ జస్ట్ వెళ్ళడానికి డైరెక్ట్గా ఒకటి పెట్టారు, దాని లోపల వెళ్ళిపోతే డైరెక్ట్గా దాని లోపలికి వెళ్తారనమాట.
నేనైతే లైక్ కొంచెం కోర్స్ కొంచెం ఎట్లా అంటే ఎక్సైట్మెంట్గా ఉన్నాను. నేను కానీ అట్లే వెళ్తానా ఏంటి అని చెప్పేసి ఇంకా ఫ్లైట్స్ వచ్చేది వెళ్ళేది చూస్తూ ఉన్నా. ఇంకా తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అవుతుండింది. ఇంకా కష్టంలే అని చెప్పేసి ఇంకా మరీ వచ్చిన దారిలోనే రివర్స్ వెళ్తూ వెతికాను అనమాట. ఇంకా ఓవరాల్గా ఒకటి టిఫిన్స్ దగ్గర వెళ్ళి చూశాను. వాళ్ళైతే పెట్టారు చూడు ప్రైజెస్ అంతా ఇంత పెట్టలేదు. ఇంకా సర్లే వేరే చోట కానీ వెళ్ళి చూద్దామని చెప్పేసి తిరిగాను. ఏమంటే ఇంకా బ్యాగ్స్ అన్నీ ఇచ్చాను, కానీ ఒక బ్యాగ్ ఏదైతే తగిలించుకున్నానో అది కొంచెం వెయిటే కదా, ఎంతసేపు అయినా తగిలించుకొని తిరిగితే. ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో మంచిగా తినేసి అని చెప్పేసి. బేకరీకి వెళ్ళి తిందామంటే ఎందుకో తినబుద్ధి కాలేదు, స్వీట్స్ ఏం తింటాంలే అని. ఇంకా ఓవరాల్గా మరి వాళ్ళ హోటల్ కాడికి వచ్చాను. ఇంకా చూస్తున్నాను వెళ్ళి ఇంకా ఏం ఆర్డర్ ఇద్దామా అని చెప్పేసి. ఇంకా ఇదంతా వాళ్ళు పెట్టుకున్న ఇంటీరియర్ డిజైన్ టైపు నీట్గా పెట్టుకున్నారు. ఇంకా వెళ్ళాను, ఆర్డర్ ఇచ్చాను అనమాట. అక్కడ ఇంకా నాకు ఏమీ అంత అనిపించలేదు వర్తబుల్గా. అట్లీస్ట్ దోశనే తిందాంలో, అక్కడికి వెళ్ళినాక దోశ తినము అని చెప్పేసి ఇంకా వెళ్ళి దోశనే ఆర్డర్ ఇచ్చుకున్నాను. అంటే ఇదంతా ఆలోచించినప్పుడు తీసుకున్నాను అనమాట వీడియో. ఇంకా ఓవరాల్గా ఇంకా ఐడియా వచ్చింది దోశ అని. ఇంకా వెళ్ళి దోశనే చెప్పుకున్నాను అనమాట. ఇంకా వాడు ఇచ్చాడు దోశ, ఎంతో ఇచ్చాడు వాడు. బిల్లు కానీ చూపించాను అనుకుంటా దీంట్లో. ఆగండి, కనబడుతుందా అక్కడ రేట్లు? ఇదైతే భలే ఉంది కదా ఫోన్పే దగ్గర, అందుకే తీసాను. ఇంకా బిల్ అయితే ఇచ్చాడు వాడు. వాటర్ బాటిల్ కానీ ఎంతో పెట్టి కొనుక్కున్నాను. ఓవరాల్గా 500 వరకేమో అయ్యింది ఉత్తా దోశ దానికి ఒక్కటే అనుకుంటా. 500 ఇంకా ఎక్కువనే అయ్యిందో. నెక్స్ట్ ఇంకా ఒక ప్లేస్ చూసుకున్నాను, మంచిగా కూర్చొని తిందాము ఎవరు కనపడకుండా అని వెళ్ళి కూర్చున్నాను. ప్రశాంతంగా ఇంకా తిందామా అని చెప్పి కూర్చుంటుంటే ఇంకా నాకు ఎందుకు అక్కడ నచ్చలా. ప్రశాంతంగా ఇంకా వేరే చోటు వెళ్ళి కూర్చుందామని చెప్పి మరీ వెళ్ళి మార్చుకొని కూర్చున్నాం. 375 వేసినాడు చూడండి, ఒక దోశ ఒక వాటర్ బాటిల్కి. ఇంకా చూస్తూ ఉన్నా, సర్లే మా ఇంట్లో ఎన్ని దోశలు వచ్చి ఉంటాయో అని చెప్పి ఆలోచించిన. ఇంకా కూర్చొని ఇంకా ఆకలి అవుతుంది కదా అని చెప్పి తినేసా. మొత్తానికి దోశ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇంకా తినడానికి ఇంకా రెడీగా ఇంకా టిష్యూస్ అన్నీ తెచ్చుకొని కూర్చుంటే ఇంకా స్టార్ట్ చేసా ఇలా. ఎంతో కష్టపడి ఇంకా తినాలి అని చెప్పేసి తిన్నాను. ఇంకా లాస్ట్కి ఇంత మిగిలి పెట్టేసినాను అనమాట. ఇంకా నాకు పోలేదు. సర్లే ఇంకా వెళ్ళి ఇంకా చేతులు కడుక్కుందాంలే అని చెప్పేసి ఇంకా టిష్యూతో క్లీన్ చేసేసుకొని ఇంకా వెళ్ళాను. ఇంకా హ్యాండ్ వాష్ చేద్దామని చెప్పేసి చూస్తే వాటరే కనబడట్లేదు. ఇంకా సరేలే ఇంకా వెళ్ళి వాష్రూమ్ అయినా ఎత్తుకుదాం ఎక్కడుందో, మంచిగా అయినా హ్యాండ్ వాష్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి తర్వాత వెళ్దాం ఫ్లైట్ దగ్గరికి అని చెప్పేసి ఇంకా అంతా పక్కన పెట్టేసిన. ఇంకొంచెం కూర్చుందాంలే అనుకున్నాను. ఇంకా చూస్తూ ఉన్నాను. ఇంకా ఎవరో ఆంటీ వచ్చింది క్లీన్ చేసుకోవడానికి. ఇంకా క్లీన్ చేసింది. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇంకా నేనేమి ఇవ్వలేదు. ఇంకా నా కడే పెట్టుకొని తాగుకుంటూ వచ్చాను. ఇంకా రివర్స్లో వెళ్తూ ఉన్నా. ఇంకా వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి ఎత్తుకుతూ ఉన్నా. ఒక చోటైతే దొరికింది. ఇంకా వెళ్ళాను, నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్న. వాష్రూమ్స్ మాత్రం బాగా నీట్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు అక్కడ వాష్రూమ్స్ కనపడలేదు. తర్వాత మరీ ఇంకొక రౌండ్ వచ్చింటే అప్పుడు కనబడింది, ఓకే ఇక్కడ ఉందా అని చెప్పేసి. ఇంకా తర్వాత వెళ్ళానమాట. ఇంకా లోపలైతే మిర్రర్స్ అంతా ఇలా నీట్గా పెట్టారు. చూస్తే వెంటనే ఒక స్మైల్ వచ్చేసింది అనమాట. కొంచెం యాక్టివ్ అయ్యాను. ఇంకా తర్వాత కొంచెం అలా ఇలా ఫొటోస్ దిగాను. చాలా రోజులైంది ఇంకా ఫొటోస్ దిగి. ఇంకా సర్లే అని చెప్పి కొంచెం సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా కొంచెం దిగాను ఇంకా ఫొటోస్. ఇంకా తర్వాత హ్యాండ్ వాష్ అనుకున్నట్టు వచ్చి చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అది ఏదో స్మైలింగ్ అది ఉన్నిందనమాట, అది కానీ చూపిస్తాను. ఇంకా టిష్యూ పేపర్ నాకు ఫస్ట్ కనపడలే, తర్వాత కనపడింది, ఓహో ఇక్కడ ఉందా అని చెప్పేసి. ఇంకా డస్ట్బిన్ కానీ వాళ్ళు ఇంకా అక్కడ దగ్గరే పెట్టినారు, లైక్ షింక్ పక్కనే. ఇంకా ఓవరాల్గా ఇంకా పడేసినాక ఇంకా వెళ్తూ ఉండగా హ్యాండ్ డ్రైయర్ కానీ కనపడింది. ఇంకా హ్యాండ్ డ్రైయర్ కానీ చేసేసుకొని ఇంకా డోర్ దగ్గర పెట్టారనమాట. లైక్ వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేశారు, ఓకేనా గుడ్డా బ్యాడా లైక్ మనకి చెప్పమని చెప్పేసి. ఇంకా వెళ్తూ కానీ అలా వీడియో తీసేసుకున్నాను.
ఇంకా ఇదే బాక్స్ అన్నమాట. ఈ బాక్స్లో నేనైతే ఫస్ట్ ఇవ్వకూడదు అనుకున్నా, మళ్ళీ తర్వాత ఇద్దాంలే అని చెప్పి గుడ్ ఇచ్చాను. నాకేమంత ఎక్సలెంట్ అనిపించలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మనము మన గేట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా వెళ్తూ ఉన్నాను, కానీ ఎవరు మనుషులు ఇంకా రెడీగా లేరనమాట. సర్లే ఇంకొంచెం కూర్చోవాలి కదా, ఇప్పుడే తినేసి వచ్చినామని చెప్పి కొంచెం నడిచిన. మరి తర్వాత ఛార్జింగ్ లేదనమాట. ఇంకా ఛార్జింగ్ లేదు కదా అని చెప్పేసి ఛార్జింగ్ పాయింట్ ఎత్తుక్కొని పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని కొంచెంసేపు అయినాక వెళ్ళి ఇంకా మన ప్లేస్లో కూర్చున్నాను. అప్పటికే నేను ముందే ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ అంతా ఫుల్ అయిపోయినారు. ఇంకా సర్లే అని చెప్పేసి వేరే చోటు వచ్చి కూర్చున్నాను. కానీ ఇంకా బోర్ కొడుతూనే ఉన్నింది. ఇంకా సర్లే మరి ఇంకో రౌండ్ వేద్దామని చెప్పి మరీ వెళ్ళినాను అనమాట. ఇంకొంచెంసేపు వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టుకొనేసి మరీ వచ్చాను. ఇంకా మన ప్లేస్లో కొంతమంది జనాలు వచ్చారనమాట. ఇంకా ఛార్జింగ్ అని లేకుంటే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఛార్జింగ్ పెట్టే దగ్గర ఎవరు లేరనమాట. సర్లే కొంచెంసేపు ఏరోప్లేన్స్ మరి ఎట్లా దిగుతున్నాయి, ఏం చేస్తున్నాయో ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసినాను. ఇంకా మరి మన ప్లేస్కి వచ్చేస్తుంటే మన ప్లేస్ వేరే వాళ్ళు ఆక్రమించేస్తున్నారు ఫస్ట్ చెప్పాలంటే. ఇంకా సర్లే అని చెప్పి వెనకాల వెళ్ళి కూర్చున్నాను. ఇంకా అక్కడైతే ఎలా వచ్చిందంటే ఒక ఫ్లైట్ వచ్చింది. దాని వింగ్స్ ఉంటుంది కదా, వింగ్స్ దగ్గర సంథింగ్ ఏదో ఎంత పెద్దగా ఉన్నది తెలుసా, దాని వీల్స్ అనేది చాలా పెద్దగా కనబడింది అసలుకి. అలానే చూస్తూ ఉన్నా, అది కానీ అంత స్పీడ్గా తిరుగుతూ ఉండింది. ఒకసారి చూపిస్తాను చూడండి, కనబడుతుందా? చూసారా అది ఎంత బాగా, నేను ఇందాక చెప్పాను కదా లైక్ అది దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్తామని, అది ఇలానే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత దాని లోపలికి వెళ్ళాక ఇంకా బయటికి లోపలికి వెళ్ళడానికి అదే హైట్కి తగ్గగా ఏరోప్లేన్కి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ఫ్లైట్ మనం ఎక్కాల్సిందే అనమాట. సో ఇంకా నేను కొంచెం రెడీ అయ్యి వెళ్ళాలి. సో అదంతా తీయకూడదు అనమాట. సో డైరెక్ట్గా తీయాల్సింది చూపిస్తాను. ఇంకా మొత్తానికి అయితే ఇంకా మన సూట్ కేసు తీసుకొని వెళ్ళి లైన్లో నిలబడినాము. ఇంకా వాళ్ళు పంపించారనమాట. ఇంకా వెళ్ళి లైన్లో నిలబడినానా, ఇంకా అక్కడ ఫస్ట్ వచ్చేసి ఏదో క్లాస్ది పిలిచారు. తర్వాత అక్కడ మనకు ఉంటుందన్నమాట టికెట్లో, దాన్ని బట్టి వాళ్ళు పిలిచారనమాట. ఫస్ట్ క్లాస్ ఇది అది అని దాని పరంగా పంపించారు లోపలికి. అయితే ఎస్కలేటర్ ఉన్నింది, ఇంకా దిగాము. దాని నుంచి ఇంకా ఆ ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి కొంచెం నడుచుకుంటూ పంపించారు. నడిచాను. అండ్ తర్వాత అక్కడ అదే ఇందాక చూపించాను చూడండి, దాంట్లో నుంచే వెళ్ళాలి అని చెప్పి దాంట్లోనే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఏంటో వస్తుంటే వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉంది అది. ఇంకా చూడడానికి మనకైతే అంత చిన్నగా కనబడింది కదా, కానీ వెళ్తుంటే వస్తూనే ఉన్నింది. ఓవరాల్గా అయితే వచ్చేసినాం అనమాట. లాస్ట్లోనే వచ్చాము. ఇంకా వచ్చేసాము. ఇంకా ఓవరాల్గా అయితే మెయిన్ చిన్నది ఏదైతే మనకి రెడీమేడ్గా తెచ్చిపెట్టారో అది దాంట్లోకి వచ్చేసాము. అక్కడ నుంచి వేరే ఫ్లైట్స్ అవన్నీ కనబడుతుంది. అండ్ ఇండిగో ఫ్లైట్ అవేవో ఉన్నాయి అన్నమాట. ఇంకా మనది ఫ్లైట్ యొక్క టెయిల్, వింగ్ అండ్ వీల్స్ అవి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెళ్తూ ఉన్నాను. ఎంతసేపటికి కదలరు తెలుసా. ముందు వాళ్ళు బయట అట్టే ఉన్నారు, లోపలికి వెళ్ళినాక కానీ అట్టే ఉన్నారు. ఇంకెట్టో అట్ట లోపలికి వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ ఎంట్రన్స్ దగ్గర వీళ్ళు ఉన్నారనమాట, విష్ చేస్తున్నారు వచ్చిన దానికి. ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళకి అడిగి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అనమాట. ఉంటారు కదా అక్కడ హోస్టెస్ అంతా, ఇంకా వాళ్ళని అడిగాను ఇక్కడ సీట్ నెంబర్ ఏంటి అంటే వాళ్ళు చెప్పారనమాట. ఇంకా సీట్ అయితే దొరికింది. ఏమంటే లగేజ్ అంతా పెట్టాలి కదా, సో ఆ లగేజ్ కోసం వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఎక్కడ పెట్టాలని అడిగాను, పెట్టారు. అండ్ మొత్తానికైతే మనం వచ్చేసి కూర్చున్నాము. అండ్ తర్వాత కూర్చున్న దగ్గర నుంచి ఇంకో వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.